ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ మనకి నెంబర్ సిస్టమ్స్ కన్వర్షన్స్ ఉంటాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అసలు ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం, వై వీఆర్ యూజింగ్ దిస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్? డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే కంప్యూటర్ అనేది ఏ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటుంది? ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, రైట్? అంతే కదా, బైనరీ లాంగ్వేజ్ని కన్సిడర్ చేసుకుంటుంది. సో బైనరీ లాంగ్వేజ్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినా, అంటే మనం హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఎన్కోడర్స్ ఉంటాయి, డికోడర్స్ ఉంటాయి. ఓకే, ఎన్కోడర్ అనేది ట్రాన్స్మిటర్ సైడ్ యూజ్ చేసుకుంటాం, డికోడర్ అనేది రిసీవర్ సైడ్ యూజ్ చేసుకుంటాం. సేమ్ అలా ఇప్పుడు మనం ఏ నెంబర్ ఇచ్చినా దాన్ని డిజిటల్లో కన్వర్ట్ చేయాలి, అంటే బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం నెంబర్ సిస్టమ్స్. ఈ నెంబర్ సిస్టమ్స్లో డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ దెన్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, సో డెసిమల్లో రేంజ్ వచ్చేసరికి 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే బేస్ 10 కదా, డెసిమల్ అంటే దీని యొక్క బేస్ ఎంత అంటే 10. సో 10 అంటే 9ని క్రాస్ అవ్వి వెళ్ళదు. ఓకే, సో 10 వరకు అది బేస్ నెంబర్ 10. అండ్ దెన్ బేస్ 2 జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి, అంటే బైనరీ బేస్ 2 కాబట్టి 0 and 1 మాత్రమే ఈ వాల్యూస్ ఉంటాయి. అండ్ దెన్ ఆక్టల్కి వచ్చేసరికి 0 to 7. అండ్ దెన్ బేస్ 16 అంటే హెక్సాడెసిమల్. దీని రేంజ్ 0 నుంచి 9 వరకు. 10 వచ్చేసరికి ఏ ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేస్తాం, 11 వచ్చేసరికి బి, 12 సి, అండ్ దెన్ 13 డి, 14 వచ్చేసరికి ఈ. ఓకే, సో ఇది బేసిక్గా బైనరీ నెంబర్ సిస్టమ్ని మనం ఎలా తీసుకుంటాం, అసలు 2 బిట్ బైనరీ ఎలా రాస్తాం, 3 బిట్ బైనరీ ఎలా రాస్తాం, 4 బిట్ బైనరీ ఎలా రాస్తాం? ఓకే, 2 బిట్ బైనరీ తీసుకున్నారనుకోండి. ఓకే, సో 2 బిట్ బైనరీ అంటే 2 power 0, 2 power 1. ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 4 కాంబినేషన్స్, రైట్? 0, 1, 2, 3. ఓకే, సో ఈ బైనరీలో మనకి 2 లాజిక్స్ ఉంటాయి. లాజిక్ 0. ఓకే, లాజిక్ 0 అంటే పర్టికులర్ నెంబర్ యాబ్సెంట్. సో ఆ నెంబర్ ఎంత అంటే యాబ్సెంట్ అవుతుంది. ఓకే, సో లాజిక్ 0 అంటే యాబ్సెంట్ని డిఫైన్ చేస్తుంది. అర్థమైందా? ఓకే, సో లాజిక్ 0 అయితే ఆ పర్టికులర్ నెంబర్ యాబ్సెంట్. ఒక్క నిమిషం. హాయ్ శని. యా, గుడ్ మార్నింగ్. No, so just give me a minute. సో ఇన్ బిట్వీన్ ఇంటర్నెట్ ఏమైనా ఇష్యూ వస్తే టెక్స్ట్ చేయి సమత, ఓకేనా? ఓకే ఓకే, సో ఆల్రెడీ మైక్ ఆన్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నాకు రిప్లై ఇస్తున్నా కాబట్టి ప్రాబ్లం లేదు. సో 2 బిట్స్ బైనరీ నెంబర్ సిస్టమ్. 2 బిట్ బైనరీ ఎలా రాస్తాం? సో 2 బిట్ బైనరీ అయితే 2 power 0, 2 power 1. ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 4 కాంబినేషన్స్ వస్తాయి, అంటే 0, 1, 2, 3 అప్ టు 0 to 3 వరకు రాయొచ్చు. సో దెన్ 2 power 0 అంటే వాల్యూ ఎంత? 1 కదా. 2 power 1 అంటే 2. సో లాజిక్ 0 రాస్తున్నాం అంటే 0కి 2 బిట్స్ 0, 0నే. ఓకే, 1కి వచ్చేసరికి 1 దగ్గర 1, 2 దగ్గర 0, అండ్ 2 వచ్చేసరికి 2 దగ్గర 1, 1 దగ్గర 0. సో 3 అంటే 2 + 1, 3. ఇది 2 బిట్ బైనరీ. ఓకే, సో 3 బిట్ బైనరీ ఎలా రాస్తాం? సేమ్ వే 3 బిట్ అయితే 2 power 0, 2 power 1, 2 power 2. ఓకే, 3 కాంబినేషన్స్. సో 3 బిట్స్ అంటే 8 కాంబినేషన్స్. 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో ఆల్ జీరోస్. 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 4, 4, 2, 1. ఓకే, సో ఆల్ ఆర్ జీరోస్. 0, 0, 1.
0 1 0. Okay, 0 1 1. Next 1 0 0. Next 1 0 1 1 1 0. 7 అయితే 1 1. సో అర్థమైందా బైనరీ నెంబర్ ఎలా రాస్తాం అనేది? సేమ్ అలానే 4 బిట్ బైనరీ నెంబర్ చెప్పండి నాకు ఇప్పుడు. 4 బిట్ బైనరీకి ఎలా రాస్తాం? 2 పవర్ 3, 2 పవర్ 2, 2 పవర్ 1, 2 పవర్ 0. ఓకే, 8 4 2 1. ఓకే, సో 0 అయితే 0 0 0. ఓకే, ఆల్ జీరోస్. 1 అయితే 0 0 1. ఓకే, 2 అయితే 0 0 1 0. ఓకే, 3 అయితే 0 0 1 1. సో 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అప్ టు 15 వరకు నెంబర్స్ రాయొచ్చు మనం. సో 0 1 0 0 0 1 1 0 0 1 0 1 0 1 1 0 0 1 1. ఎలా రాస్తున్నాము? 4 దగ్గర 1, 2 దగ్గర 1, 1 దగ్గర 1. సో 4 + 2 + 1 7. 8 అయితే 8 దగ్గర 1, మిగతావన్నీ జీరోస్. 9 అయితే 8 దగ్గర 1, 9 1 దగ్గర 1, 2 4 0 0. ఓకే, 10 అయితే 8 దగ్గర 1, 2 దగ్గర 1. సో 4 2 4 1 0. ఓకే, 11 అయితే 8 దగ్గర 1, 2 దగ్గర 1 అండ్ దెన్ 1 దగ్గర 1. సో 0. 12 అయితే 8 + 4, రిమైనింగ్ 2 1 0. 13 అయితే 8 + 4 + 1. 14 అయితే 3 1 1 0. 15 అయితే ఆల్ వన్స్. ఓకే, క్లియరా? సో బైనరీ నెంబర్ సిస్టమ్ ఎలా రాయాలనేది అర్థమైందా? ఓకే, బైనరీ అయితే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్ లోనే ఉంటాయి. సో 0 అయితే ఆ పర్టికులర్ నెంబర్ యాబ్సెంట్ ఫాల్స్ రిప్రజెంటేషన్, 1 అయితే ట్రూ రిప్రజెంటేషన్. ఓకే, సో బైనరీ నెంబర్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి పవర్స్ ఆఫ్ 2 లో వస్తాయి. అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 ఇలా రాస్తాం. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ బిట్ ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, రైట్ సైడ్ బిట్ ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ బిట్ ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, రైట్ సైడ్ ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్ రెండు. లాస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ దెన్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో ఎంఎస్బి అండ్ ఎల్ఎస్బి. ఓకే, ఎంఎస్బి అయితే లార్జెస్ట్ పొజిషన్, ఎల్ఎస్బి అయితే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే స్మాలెస్ట్ పొజిషనల్ వెయిట్. అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? ఎంఎస్బి టు ఎల్ఎస్బి ఏం రాస్తాం అనేది. ఎనీ డౌట్ ఇన్ దిస్? సో బైనరీ నెంబర్స్ చెప్పా కదా, నెంబర్ సిస్టమ్స్ లో మనకి 0 అండ్ 1 మాత్రమే ఉంటాయి. ఆక్టల్ అయితే 0 నుంచి 7 వరకు రాస్తాము, డెసిమల్ అయితే 0 నుంచి 9 వరకు, హెక్సాడెసిమల్ అయితే 0 నుంచి F వరకు. ఓకే, సో ఇక్కడ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది? 0 నుంచి 7 వరకు ఉంటాయి అన్నాం కదా, 8 డిజిట్స్ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఈచ్ డిజిట్ దేర్ ఓన్ పొజిషనల్ వెయిట్. అంటే మనకి ఎలా ఉంటుంది? ఇక్కడ ఆక్టల్ నెంబర్స్ అయితే పవర్స్ ఆఫ్ 8 ఉంటుంది, హెక్సాడెసిమల్ అయితే పవర్స్ ఆఫ్ 16 ఉంటుంది, అండ్ దెన్ డెసిమల్ అయితే పవర్స్ ఆఫ్ 10 ఉంటుంది. ఓకే, ఎలా అంటే నెంబర్ సిస్టమ్స్ మనం ఏ ఫార్మెట్ లో కన్వర్ట్ చేస్తాం? ఇది బేస్ కన్వర్షన్, బైనరీ నుంచి బైనరీ టు అదర్ నెంబర్ సిస్టమ్స్, బైనరీ నుంచి ఏ నెంబర్ సిస్టంలోకైనా. సో గుర్తుపెట్టుకోండి, ఎనీ బేస్ ఏదైనా కావచ్చు, రాడిక్స్ ఆర్ అనేది ఏదైనా కావచ్చు. ఇక్కడ XYZ ఇలా ఉన్నాయి. సో ఏ బేస్ లో ఇచ్చినా దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఈ రాడిక్స్ 2 కావచ్చు, బైనరీ కావచ్చు, ఆక్టల్ కావచ్చు,
అండ్ దెన్ హెక్సాడెసిమల్ కావచ్చు. ఏ బేస్ ఇచ్చినా డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే పొజిషన్ వాల్యూ తీసుకోవాలి. అండ్ దెన్ దిస్ ఈస్ ద 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఇదేమో ప్లేస్ వాల్యూ, ఎక్స్ అనేది ప్లేస్ వాల్యూ. ఓకే, సో ఎక్స్ అనేది ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ దెన్ బేస్ వచ్చేసరికి ఆర్. ఓకే, అంటే ఎక్స్ ఇంటూ బేస్ పవర్ పొజిషన్. ఓకే, ఎక్స్ ఇంటూ అంటే ప్లేస్ వాల్యూ ఇంటూ బేస్ పవర్ పొజిషన్. ఓకే, ప్లస్ అలానే y ఇంటూ బేస్ పవర్ 1. ఓకే, z ఇంటూ బేస్ పవర్ అంటే r టు ది పవర్ ఆఫ్ 0. సో ఇలా కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేస్తే మీకు వచ్చే నెంబరు డెసిమల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇది డెసిమల్ కన్వర్షన్. ఏ బేస్ అయినా ఇప్పుడు ఈ బేస్లో ఈ ఆర్ ప్లేస్లో ఎక్స్ ఇంటూ 2 ఉందనుకోండి, 2 పవర్ 2, అలాగే y ఇంటూ 2 పవర్ 1 ప్లస్ z ఇంటూ 2 పవర్ 0. ఎప్పుడు బైనరీ అయితే, బేస్ 2 అయితే. లేదు బేస్ వచ్చేసరికి 8 ఆక్టల్. ఆక్టల్ అయితే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 8 పవర్ 2 అలానే y ఇంటూ 8 పవర్ y ఇంటూ 8 పవర్ 1 ప్లస్ z ఇంటూ 8 పవర్ 0. ఇది నెంబర్, అంతే కదా. సేమ్ హెక్సాడెసిమల్ అయితే 16 తీసుకుంటాం. మళ్ళీ సేమ్ అదే కన్వర్షన్, ఎక్స్ ఇంటూ 16 పవర్ 2 ప్లస్ y ఇంటూ 16 పవర్ 1 z ఇంటూ 16 పవర్ 0. ఇది కన్వర్షన్ కదా. సో అంటే బైనరీ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయడం, బైనరీ నుంచి ఆక్టల్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయడం, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయడం. ఏ బేస్ అయినా కావచ్చు, డెసిమల్లోకి అయితే ఇదే ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఫార్మాట్ ప్రకారమే మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, అదే మీరు బేస్ 8 ఆర్ బేస్ 10 నుంచి ఎనీ బేస్ అంటే బేస్ 2లోకి అండ్ దెన్ బేస్ 8లోకి అండ్ బేస్ 16లోకి, సో ఇలా కన్వర్ట్ చేయాలి. సో ఇది ఎలా కన్వర్ట్ చేయాలి, మీకు ఇక్కడ ఒక రిజల్ట్ వస్తుంది కదా, సమ్ ఏబిసి అనే రిజల్ట్ వచ్చింది. ఇది బేస్ 10. ఓకే, ఈ బేస్ 10ని నేను డెసిమల్లో ఉన్నదాన్ని అదర్ నెంబర్ సిస్టమ్ అంటే బైనరీలో కన్వర్ట్ చేయాలి. సేమ్ ఈ ఏబిసిని 2 పెట్టి డివిజన్ చేయాలి. ఓకే, సో అంటే మీకు ఇక్కడ ఇచ్చేది డెసిమల్ వాల్యూ, మిమ్మల్ని కన్వర్ట్ చేయమన్నది బైనరీలోకి. ఏదైతే రిజల్టెంట్ కన్వర్షన్ ఉందో ఆ నెంబర్తో మీకు ఇచ్చిన నెంబర్ని, ఈ ఏబిసి అనే నెంబర్ని డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో డివిజన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ ఒక 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతే 0 వస్తుంది. లేదు 2తో డివిజిబుల్ కాకపోతే 1 వస్తుంది. అయితే 1 లేదంటే 0 ఈ నెంబర్స్ మాత్రమే వస్తాయి. మనం ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి రైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో డౌన్ నుంచి అప్ సైడ్కి రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది బైనరీ అయితే. సేమ్ అలానే ఆక్టల్లో కన్వర్ట్ చేయమంటే 8 బిట్ డివిజన్ చేయాలి. ఈ ఏబిసిని 8 బిట్ డివిజన్ చేస్తే మీకు వచ్చే నెంబర్ ఇక్కడ రిమైండర్ 1 రావచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, అప్ టు 7 లోపల ఏ నెంబర్ అయినా రావచ్చు. 7 క్రాస్ అయ్యి అయితే వెళ్ళదు. అర్థమైందా? సో ఇది డెసిమల్ నుంచి ఆక్టల్ కన్వర్షన్. సేమ్ అలానే హెక్సాడెసిమల్ కన్వర్షన్ అంటే ఇదే నెంబర్ని ఏబిసిని 16 పెట్టి డివిజన్ చేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా కన్వర్షన్? డెసిమల్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నుంచి ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ దెన్ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇవే ప్రొసీజర్స్, 2 ప్రొసీజర్స్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, బైనరీ నెంబర్ తీసుకున్నాను. బైనరీ నుంచి ఆక్టల్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఎలా కన్వర్ట్ చేస్తారు బైనరీ నుంచి ఆక్టల్లోకి? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 0 0 1 1 1 1 00 111 00 1. ఓకే, సో ఇది బైనరీ. ఈ బైనరీ నుంచి
ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి, బేస్ 10లో కన్వర్ట్ చేసుకోండి, ఆ తర్వాత ఆక్టల్లో కన్వర్ట్ చేద్దరు. ఓకే, సో డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పొజిషన్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి. సో పొజిషన్స్ వచ్చేసరికి ఇది 0th పొజిషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఓకే, ఇక్కడ ఎలా రాయాలి? 0 ఇంటూ 2^7 ప్లస్ 0 ఇంటూ 2^6 ప్లస్ 1 ఇంటూ 2^5 ప్లస్ 1 ఇంటూ 2^4 2^3 ప్లస్ 0 ఇంటూ 2^2 0 ఇంటూ 2^1 ప్లస్ 1 ఇంటూ 2^0. ఓకే, ఇది కన్వర్షన్ చేసే పద్ధతి. ఇప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత అంటే 0 కదా, ఈ వాల్యూ 0, సో ఇది కూడా 0. 2^5 అంటే 32 ప్లస్ 2^4 అంటే 16 ప్లస్ 2^3 అంటే 8 ప్లస్ మళ్ళీ ఇక్కడ వాల్యూ 0, ఈ వాల్యూ 0, ఇది వాల్యూ 1. 0 ప్లస్ 0 ప్లస్ 1. ఓకే, సో 32 ప్లస్ 16 ఎంత? 48. 48 ప్లస్ 8 56. 56 ప్లస్ 1 57. 57 అనేది నాకు డెసిమల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఈ డెసిమల్ వాల్యూని సో ఏ బేస్ ఇచ్చినా ఫస్ట్ డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత రిజల్టెంట్ ఆక్టల్లో కన్వర్ట్ చేయమన్నాడు కదా, ఈ 57ని మీరు 8 పెట్టి డివిజన్ చేయాలి. సో 8 8 జర్ 64, 8 7 జర్ 56. ఓకే, 7 టైమ్స్ 1 టైమ్. ఓకే, దెన్ ఆక్టల్ నెంబర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 71. ఓకే, 71 is the octal number. అర్థమైందా? సో దెన్ ఇక్కడ ఇది జనరల్ ప్రొసీజర్. షార్ట్ కట్ ఏంటి అంటే మీరు ఇక్కడ తీసుకున్న నెంబర్ ఏంటి? 00 11 100 1. ఇది మీకు ఇచ్చిన బైనరీ నెంబర్. ఓకే, ఈ బైనరీ నెంబర్ని ఆక్టల్ కాబట్టి డైరెక్ట్ గా 2^3 అంటే 3 బిట్స్. ఆక్టల్ అంటే బేస్ 8 కదా, బేస్ 8ని ఎలా రాయొచ్చు? 2^3 అని రాసుకోవచ్చు కదా. ఈ 3 అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ అన్నమాట. ఓకే, ఎన్ని బిట్స్ ని మీరు కంబైన్ చేసుకోవచ్చు అంటే 3 బిట్స్ ని కంబైన్ చేసుకుంటూ రాయొచ్చు. అర్థమవుతుందా? త్రీ బిట్స్ కింద రాయొచ్చు అంటే ఇది ఒక 3 బిట్స్, ఇవి ఒక 3 బిట్స్. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఒక 0 యాడ్ చేసుకోండి. ఓకే, ఈ నెంబర్ ఎంత అవుతుంది? ఇది 1 2 4 మళ్ళీ 1 2 4. ఓకే, 1 2 4, ఈ వాల్యూ 0. 4 ప్లస్ 2 ప్లస్ 1 7. 0 0 1 అంటే 1 7 1. ఓకే, సో 7 1 ఇలా డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా ఎలా కన్వర్ట్ చేసామని? హలో, సో ఇది కన్వర్షన్ గ్రూపింగ్ అంటే బైనరీ నుంచి ఆక్టల్లోకి 3 బిట్స్ ని గ్రూప్ చేసుకోవాలి. 3 బిట్స్ ని గ్రూప్ చేసుకుని ఈక్వలెంట్ నెంబర్ రాస్తే ఆక్టల్ నెంబర్ అవుతుంది డైరెక్ట్ గా. ఓకే, సో 1 1 0 1 1 0 ఉంది కదా, సో 1 0 1 1 0 ఉంది. 3 బిట్స్ ని కంబైన్ చేసుకోవాలి. సో 1 1 0 అంటే 1 2 4 1 2 4 అంటే 6 అండ్ దెన్ సో 1 2 4, సో అండ్ దెన్ 2 వాల్యూ 26. ఓకే, 26 is my octal number. ఓకే, అండ్ దెన్ బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. ఇదే నెంబర్ ని బైనరీ నుంచి హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్. ఏం చేయాలి? 1 0 1 1 0 1 0, ఇది బైనరీ. ఈ బైనరీని ఫస్ట్ డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో అగైన్ 0 1 2 3 4 5 6 పొజిషన్స్. 1 into 2^6 plus 0 into 2^5 plus 1 into 2^4
ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 3 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 2 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 0 ఇంటూ 2 పవర్ 0 జీరోనే ఇంకా రాయట్లేదు అది. ఓకే 2 పవర్ 6 అంటే 64. ఓకే 0 2 పవర్ 4 అంటే 16 ప్లస్ ఓకే 2 పవర్ 3 అంటే 8 ప్లస్ 0 అండ్ 1 ఇంటూ 2 పవర్ 1 అంటే 2. ఓకే సో 64 ప్లస్ 16 80 88 90. ఓకే 90 వాల్యూ వచ్చింది. ఓకే 90 అనేది డెసిమల్ వాల్యూ. ఈ డెసిమల్ వాల్యూని అగైన్ మనం ఎందులో కన్వర్ట్ చేయాలి 16 పెట్టి డివిజన్ చేసి హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. సో 16 5 ఆర్ 80 అంటే రిమైండర్ ఎంత ఉంది 10 ఉంది. ఓకే సో 5 10 సో 5 10 అంటే ఏ అని రాసుకుంటాం 5a బేస్ 16 అంటే 110111010 వాల్యూ ఎంత అంటే 5a. ఇది బేసిక్ కన్వర్షన్ అంటే నార్మల్ మనం ఎలా అయితే తీసుకుంటామో అదే కన్వర్షన్. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను షార్ట్ కట్ మెథడ్లో 10111010 ఇది బైనరీ నెంబర్. సో 16 అంటే 2 పవర్ 4 కదా సో 4 కాబట్టి 4 బిట్స్ ని కంబైన్ చేసుకోవాలి. ఓకే 4 బిట్స్ అంటే ఇక్కడికి 4 బిట్స్ ఇక్కడ 0 లేదు ఒక బిట్ లేదు కాబట్టి 0 యాడ్ చేసుకుంటా అండ్ దెన్ 1 2 4 8. సో 8 ప్లస్ 2 ఎంత 10 కదా సో 10 అంటే ఏ అండ్ దెన్ 1 2 4 8 4 దగ్గర 1 ఉంది 1 దగ్గర 1 ఉంది 5 దెన్ 5a. అర్థమైందా హెక్సాడెసిమల్ కన్వర్షన్ ఎలా చేసాం అనేది.